నా పేరు గోపి వెంకటేష్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటున్నానండి. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మార్చి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ అసోసియేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ క్లినిక్ల్లో మా యొక్క ఉచిత స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్స్ నందు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వినికిడి సమస్య ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని, మా అసోసియేషన్ నుండి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా సరే మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా వాళ్ళకి సహాయపడతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అండ్ ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్వాలిఫికేషన్ లేకుండా, అర్హత లేకుండా స్పీచ్ థెరపీ మరియు హీరింగ్ క్లినిక్స్ రన్ చేయడం జరుగుతుందండి. ఆ యొక్క క్లినిక్స్ కోసం మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందండి. ఇంతకుముందు కూడా ప్రతి గవర్నమెంట్ అఫీషియల్కి కానీ, డిఎంఎన్హెచ్ఓ గారికి కానీ, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి మేము ఎన్నో వినతిపత్రాలు సమర్పించాము. కానీ వాళ్ళ నుండి మాకు సరైన రెస్పాన్స్ లేదండి. ముఖ్యంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్వాలిఫికేషన్ అంటే బిఏఎస్ఎల్పి, ఎంఏఎస్ఎల్పి అర్హత లేకుండా చాలా క్లినిక్స్ రన్ చేస్తున్నారండి. ముఖ్యంగా చిన్నపిల్లల ఎదుగుదల కూడా లేకుండా పోతుంది అలాంటి క్లినిక్స్ వల్ల. సో వాళ్ళందరి కోసం మేము డిజేబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నామండి. ఇలాంటి క్లినిక్స్ మీద తక్షణమే చర్యలు తీసుకుని అన్క్వాలిఫైడ్ క్లినిక్స్ లేకుండా చేస్తారని మేము మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. నా పేరు రేణుక. నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. రేపు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వినికిడి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఫ్రీ హీరింగ్ టెస్ట్లు అనేవి చేస్తున్నాము. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వచ్చేసేసి కాకినాడలో వాగ్దేవి స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, హియర్ జాబ్ క్లినిక్, మహి స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, అమలాపురంలో కోనసీమ స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, రాజమండ్రిలో దేవికేర్ స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, కాకినాడలో శ్రావ్య స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్స్లో ఫ్రీగా ఈ టెస్ట్లు అనేవి చేస్తున్నామండి. ఈ టెస్ట్లకు వచ్చేసి 5 years నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఎవరైనా కానీ వచ్చి ఫ్రీగా హీరింగ్ టెస్ట్ అనేవి చేయించుకోవచ్చు. నా పేరు ఫీబీ ఇవాంజలిన్ అండి. నేను ఇక్కడ హియర్ జాబ్ అని హియరింగ్ సెంటర్ ఒకటి ఉన్నది మెయిన్ రోడ్లో, అందులో పనిచేస్తాను. సో వరల్డ్ హియరింగ్ డే అవేర్నెస్ వల్ల నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటున్నాను. పుట్టిన పిల్లలు ఎవరికన్నా హియరింగ్ లాస్తో కానీ పుట్టారు, లేకపోతే పెద్దవాళ్ళు కంప్లీట్ హియరింగ్ లాస్ ఉన్నది అంటే 90 dB కంటే పైన, అంటే 90% వరకు హియరింగ్ లాస్ ఉన్నది అంటే అట్లాంటి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఒక హై అండ్ టెక్నాలజీ వచ్చిందండి. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. మన ఇండియాలో ఎడిప్ అని ఒక స్కీమ్ ఉన్నది. ఇంకా ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా ఈ ఆపరేషన్ అనేది అవుతుంది. రీసెంట్గా ఇప్పుడు మన కాకినాడలో శ్రావణి ఈఎన్టీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే మనం వెళ్ళిన పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈఎన్టీ సర్జన్స్ ఈ సదుపాయాన్ని మీకు ఇవ్వగలుగుతారు. సో ఇదేంటి అంటే మన చెవిని రీప్లేస్ చేసి నర్వ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల నార్మల్ హియరింగ్ అనే ఒక అవకాశం మనం హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతాం. దానికి ముందు హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక 6 నెలల వరకు. సో ఇట్లాగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒక హియరింగ్ ఎయిడ్ సెంటర్కి పంపించండి, ఓకేనా? అక్కడ నుంచి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే ఈ టెక్నాలజీని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. హియరింగ్ ఎయిడ్ అంటే ఆడియాలజిస్ట్ ఇంకా ఈఎన్టీ డాక్టర్తో కలిసి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. 2 to 5 years ఉన్న పిల్లలు ఎవరికన్నా ఈ లాస్ ఉన్నది అంటే 90 dB కంటే ఎక్కువ లాస్ ఉన్నది అంటే మనం ఖచ్చితంగా ఈ సదుపాయాన్ని అవైల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఒక లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో వరల్డ్ హియరింగ్ డే రోజు మనం మన పిల్లలకు కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ ఎంపవర్మెంట్ అనేది ఇద్దాం. థ్యాంక్ యూ.